ఇక నేడు పెనుగొండలో చంద్రబాబు పర్యటన ఉండనుంది. అక్కడ రా కదలిరా సభలో టీడీపీ అధినేత పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. గురు ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని కియా ఫ్యాక్టరీ ఆవరణలో ముందర వచ్చేసి ఒక పెద్ద ఎత్తున రా కదలిరా అనే భారీ బహిరంగ సభ టీటీపీ అన్ని సన్నాహాలు అన్నది చేసింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు 2 గంటలకు హాజరవుతున్నారు. ఈ రోజు ఒక దిశా నిర్దేశం అనేది చూపించే పరిస్థితి అనేది ఉంది. అదే విధంగా కూడా ఏదైతే గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకి చేశారో అభివృద్ధి కార్యక్రమాలు, ఆ విషయాలు కూడా పూర్తిగా వివరించే అవకాశం ఉంది. అదే విధంగా కూడా ఏదైతే 6 గ్యారెంటీలు అనేది టీడీపీ ప్రకటించిందో దాని గురించి కూడా పూర్తి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా ఈ కియా పరిశ్రమ ఎదురుగా జరుగుతున్న సభా ఏర్పాట్లను సత్యసాయి జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యులు ఎవరైతే ఉన్నారో రవీంద్ర, వీళ్ళందరూ కూడా పరిశీలిస్తూ అక్కడే ఉన్నారు. దాదాపుగా 2 లేక 3 గంటలకి చంద్రబాబు నాయుడు ఇక్కడికి బెంగళూరు నుంచి హాజరయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో జరిగే సభకు దాదాపుగా ఈ గొల్లపల్లి నుంచి, తర్వాత పెనుగొండ ప్రాంతం నుంచి, హిందూపూర్ నుంచి దాదాపుగా జిల్లా ప్రాంతంగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలను పెద్ద ఎత్తున తరలించే అవకాశంలో ఉన్నాయి. ఇప్పటికీ సభా ప్రాంగణంలో పెద్ద ఎత్తున జెండాలు, ఫ్లెక్సీలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా వచ్చేసి వీళ్ళు ఈ రోజు చెప్పదలుచుకున్న విషయం ఏమంటే, ఏదైతే సత్యసాయి జిల్లాలో పెనుగొండ ప్రాంతం మారుమూల ప్రాంతంగా ఉన్నది, అటువంటిది కియా పరిశ్రమను తీసుకుని వచ్చేసి ఎంతో మందికి, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారు. అదే విధంగా కూడా భారతదేశంలోనే ఒక ఐకాన్ లాగా కియా పరిశ్రమని ఇక్కడ తీసుకుని వచ్చేసి ఇక్కడ నుంచి కియా కార్లు దేశ విదేశాలకు కూడా సరఫరా చేయడం జరుగుతుంది, పంపించడం జరుగుతుంది. అదే విధంగా కూడా అనుబంధ సంస్థ కూడా, స్టేట్ పార్క్స్ అనుబంధ సంస్థ కూడా చంద్రబాబు నాయుడు హయాంలోని దీన్ని అభివృద్ధి పరిచారు. అందుకే ఈ విషయాన్ని చెప్పడానికే కియా పరిశ్రమ ఎదురుగానే సభ ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద అంచనాలతో ఈ రోజు సభ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఎవరైతే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి ఇంకా పూర్తిగా ఎన్నికల్లో ప్రచారంలోకి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. గురు అయితే సూర్య, అనంతపురం జిల్లాకు సంబంధించి నియోజకవర్గాల్లో కొందరు అసంతృప్తులు ఉన్నారు. అంటే సభకు అసంతృప్తులు హాజరయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసంతృప్తులు అయితే ఇప్పటికైతే కళ్యాణదుర్గము, తర్వాత మడకశిర ఇక్కడంతా ఉంది. గురు వాళ్ళు కూడా హాజరవుతారు. ఎందుకంటే ఎవరు వాళ్ళు ఇండివిజువల్ గా అనేది హాజరవుతున్నారు. ఇప్పటికీ కూడా మనం చూసామంటే అనంతపురం జిల్లాలో కొంతమందికి పార్టీ టికెట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇవ్వకూడదనే అసంతృప్తులు ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇంకో ఆశాభావం ఏం చేస్తున్నారంటే, చివరి దశలో అయినా సరే అధినేత, మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఖర్చు పెట్టుకొని కూడా పార్టీ చెప్పిన కార్యక్రమాలు కూడా చేశాం, ఎన్నో పోరాటాలు చేశాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడులు చేసుకుంటూ కూడా మేము దాడికి పాల్పడుతుంటే కూడా భరించాం. కాబట్టి మాకే అధినేత చివరి దశలో మళ్ళీ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందనేసి ఎవరికి వాళ్ళు ప్రయత్నాల్లో అయితే ఉన్నారు. అందరూ కూడా ఎవరైతే పార్టీ టికెట్ వచ్చిన అభ్యర్థులు ఉన్నారో, పార్టీ టికెట్ రాని ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు కావచ్చు, ఆ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా హాజరయ్యే అవకాశం అయితే ఉంది. గురు మరోపక్క ఈ సభకు జనసేన ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? జనసేన ముఖ్య నేతలు వచ్చేసి మనకు జిల్లాలో వచ్చేసి టీసీ వరుణ్, అదే విధంగా వచ్చేసి చిలకం మధుసూదన్ రెడ్డి, వీళ్ళు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే పూర్తిగా ఇది ఈ రోజు వచ్చేసి సభ వచ్చేసి టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో, ఏదైతే ఇప్పుడు జనసేన తర్వాత టీడీపీ ఉమ్మడి ప్రణాళిక ఏదైతే నిర్ణయించిందో 6 పథకాలు కావచ్చు, అదే విధంగా సంక్షేమ పథకాలు కావచ్చు, దీని గురించి పూర్తిగా వివరించే సభ. జనసేన పార్టీ నాయకులు హాజరవుతున్నా సరే ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ మీటింగ్ అని చెప్పుకోవచ్చు. కరెక్ట్. థ్యాంక్ యూ సూర్య.